బెల్లం అన్నం లేదా గూడ అన్నం. ఇది పెసరపప్పు, పాలు ఇలాంటివి ఏమీ వాడకుండా ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే తొందరగా అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కుక్కర్లో ఒక 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. ఒక కప్పు. ఇది ఒక కప్పు తీసుకొని ఒక 2, 3 సార్లు మంచిగా బియ్యం కడుక్కున్న తర్వాత ఒక 2 కప్పుల నీళ్లు వేసుకొని ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆ విజిల్ ఇలా కొద్దిగా తీసి ఇలా వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకోవటం వల్ల ఈ గూడాన్నం బెల్లమన్నం చాలా బాగా వస్తుంది. ఈ అన్నము చల్లారిన తర్వాత ఇలా మెదుపుకోవటానికి రాదండి. అందుకనే ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలి. మీరు ఇలా కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలో అయితే ఒక 4, 5 కప్పుల నీళ్లు వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా అన్నాన్ని మెదుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు నీళ్లు వేస్తున్నానండి. నీళ్లు వేసి దీంట్లో 2 కప్పుల బెల్లం వేస్తున్నాను. మీరు ఇంకా స్వీట్ కొద్ది ఎక్కువ కావాలి అనుకుంటే ఒక అరకప్పు వరకైనా వేసుకోవచ్చు. నాకైతే 2 కప్పుల బెల్లం కరెక్ట్గా చాలా బాగా రుచిగా ఉందండి. ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళలాగా అవుతుంది కొద్దిగా. మనం నీళ్లు వేసాము, బెల్లం కూడా వేసాం కదా, అవి అంతా కరిగి చక్కగా ఇలా ఆ బెల్లంలో ఈ అన్నం అనేది మంచిగా ఉడకాలండి. ఒక 10-15 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికితేనే ఈ రుచి అనేది బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి, లేదా అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఖచ్చితంగా నెయ్యి ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇలా వేసుకొని ఈ నెయ్యి వేసిన తర్వాత కూడా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ బెల్లంలో నేతిలో ఇది అన్నం అనేది మంచిగా ఉడికితేనే ఈ ప్రసాదం అనేది, ఈ బెల్లం అన్నం అనేది కమ్మగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇవి కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్లు నేతిలో వేయించానండి, అది మాత్రం చూపించలేదు. వేయించుకొని ఇలా దీంట్లో కలుపుకోవాలి. ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకొని కింద దించుకోవాలి. ఇది నేను కింద దించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది అంతే. రోజంతా కూడా ఇదే కన్సిస్టెన్సీతోని ఉంటుంది. నేను చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి కావాలంటే. ఇది నేను కింద దించి వేడిగా ఉన్నప్పుడు చూపిస్తున్నాను. ఇదేమో నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడింది కదా, ఈ విధంగా ఉంటుంది. రోజంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి.